హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీలగిరి ఛానల్. మనం ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కేజీ చికెన్కి సరిపడా ఆయిల్, అంటే నేను ఒక 3 పావుల ఆయిల్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా తరుముకొని తాలింపులో వేసుకోవాలి. అవి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ని మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకోవడం వలన ముక్క త్వరగా మగ్గుతుంది. అదేవిధంగా తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చికెన్ను మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. చికెన్ మగ్గేంత వరకు మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. ఎప్పుడైనా చికెన్లో మనం స్టోరేజ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ను బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఇప్పుడు గ్రేవీ కోసం 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా చికెన్ మగ్గి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఇలా అడుగుకు సర్దుకొని పైన చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అయితే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేస్తే కొంచెం కర్రీ అడుగంటుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మరి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని కారం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలంటే కొన్ని ఎక్కువగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. గ్రేవీ చిక్కగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. కొబ్బరి పౌడర్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుండగా గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తాన్ని కలుపుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. చికెన్ మొత్తాన్ని మరొకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అంతే అండి, చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.